ఏవండోయ్! ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలతో ఏం కూర అవుద్దబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంకేముంది మన సాయంత్రం స్పెషల్ కోడిగుడ్డు పుల్లడే. అదొక్కటే తడుముకోకుండా చిటుక్కున వండేసే కూర. ఇవాళ ఆ కోడిగుడ్డు పుల్లడిని ఇంకొంచెం డిఫరెంట్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యా. అందుకే మా ఇంట్లో ఉన్న ఎండు రొయ్యల పొట్లం విప్పాను. టేస్ట్ ఎలా వచ్చిందో లాస్ట్‌లో చెప్తానులెండి. కంగారు పడిపోకండి ముందే. ఎండు రొయ్యలు శుభ్రంగా తలకాయలు, తోకలో గిల్లేసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇసుకలో ఎండబెడతారు కదా! అయి కడుక్కొని పక్కనెట్టుకున్న తర్వాత పొయ్యి మీద మూకుడెట్టుకుని దాంట్లో నూనేసి, కొద్దిగా పసుపేసి ఎండు రొయ్యలు బాగా వేపేయాలి. మూకుడేంటి అలా ఉందని అనుకోకండి. అంతకుముందే మా బుడ్డోడికి కోడిగుడ్డు ఏపుడేయించాను. ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ప్లేట్‌లో పక్కకు తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏసేసుకోండి. ఏంటి ఒక్క ఉల్లిపాయకి అన్ని ముక్కలొచ్చినాయా అనుకుంటున్నారా? లేదండి బాబు. ఉల్లిపాయలు కోసేటప్పుడు మా అత్తయ్య వచ్చి, "ఆ ఒక్క ఉల్లిపాయతో కూరొండి ఎవరి ముక్కలో పెడతావు? వస్తే వస్తది, పోతే పోద్ది. ఇంకొక 2 ఉల్లిపాయలు కోసొండు" అని అందనమాట. అందుకే 2 ఉల్లిపాయలు ఎక్స్‌ట్రా కోసాను. అన్ని ముక్కలొచ్చాయి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో కారం వేసి 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యలేసేసుకోవాలి. రొయ్యలు ఒక్క 2 నిమిషాలు కారం పట్టనిచ్చి తర్వాత 3 గుడ్లయితే కొట్టి పోసాను. ఇంకా గుడ్లు పోసేసిన తర్వాత అటు ఇటు కదిపేస్తే మన పుల్లడైతే రెడీ అయిపోతుంది. మీకు కావాలితే దీంట్లో మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అంత అవసరం లేదనిపించింది. టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ముద్ద ముద్దకి కోడిగుడ్డు ముక్క, రొయ్య వస్తా ఉంటే అబ్బా! భలే ఉందనుకోండి. నేను ఫస్ట్ టైమ్ ఈ రొయ్య, కోడిగుడ్డు కాంబినేషను మా వల్లి తెస్తే తిన్నాను. వాళ్ళ అమ్మగారు వండారు. చాలా బావుంది. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే ఈ కర్రీ చేశాను నేనివాళ. కానీ నేనప్పుడు తిన్నది పచ్చి రొయ్య, కోడిగుడ్డు పులుసనమాట. లైఫ్‌లో మర్చిపోలేను ఆ టేస్ట్ అంత బావుంది. నా కోసం ఆంటీ ఇంకొకసారి వండి పంపించారనుకోండి. ఏమైనా గానీ కాలేజ్ డేస్‌ని అస్సలు మర్చిపోలేం కదా! అవొక తీపి జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి అంతే. సర్లే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.